నిన్న పార్లమెంట్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా కొన్ని కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి, డిలిమిటేషన్కి సంబంధించిన అంశం ఒకటి, ఇంకొకటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ 3 బిల్లులను ప్రవేశపెట్టి అనుకున్న స్థాయిలో మెజార్టీ సాధించి వీటిని అమలు పరచాలనుకుంది, చరిత్ర సృష్టించాలనుకుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్. కానీ ఈ 3 బిల్లు కూడా వీగిపోయాయి. మెజార్టీ లేక, సంఖ్యాబలం లేక పూర్తిగా ఈ 3 బిల్లు కూడా వీగిపోయాయి. అసలు ఏం జరిగింది, ఏం బిల్లు, ఇవన్నీ కూడా ఈ బిల్లు యొక్క సారాంశం ఏంటి, ఎందుకు కాంగ్రెస్పై బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నెట్టుకుంటున్నాయి, డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో. సో వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో నిన్న 3 బిల్లు వీగిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే, మొత్తంగా పార్లమెంట్లో నిన్న అటెండెన్స్తో పోలిస్తే 2/3 మెజారిటీ వాళ్ళకు సంపూర్ణంగా ఈ బిల్కి సపోర్ట్గా ఉంటే ఆ బిల్ పాస్ అయ్యేది. కానీ నిన్న పార్లమెంట్లో హాజరైంది లోక్సభలో 528 మంది అయితే మినిమం 352 సపోర్టివ్గా ఉంటేనే బిల్ పాస్ అయ్యేది. కానీ నిన్న ఎన్డీఏ కూటమి తరపున 298 ఓట్లు పడితే అటు దీనికి అపోజిషన్గా 230 ఓట్స్ పడ్డాయి. సో దీంతో ఏం జరిగింది, ఈ బిల్ మెజారిటీ లేక 352 ఓట్స్ లేక ఈ బిల్ అనేది వీగిపోయింది. ఇంతకీ ఈ బిల్ ఏంటి, ఈ బిల్ సారాంశం ఏంటంటే కనుక 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అసలు దీనికంటే ముందు మనం ఒక 2 years బ్యాక్ వెళ్దాం. సో 2023 సెప్టెంబర్ నెలలో 33% మహిళా రిజర్వేషన్ బిల్ని నారీ శక్తి పేరుతో బీజేపీ ప్రభుత్వం అప్పుడు బిల్ని ప్రొడ్యూస్ చేసింది. ఆ బిల్కి ఆమోద ముద్ర కూడా పడింది. మరి అప్పటికి దీనికి లింక్ ఏంటనంటే, అప్పుడు ఆ బిల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడే ఒక కిటుకు పెట్టారంట. మీకు అర్థమవడం కోసం చాలా స్పష్టంగా చెప్తున్నాను, కట్ అన్నట్టుగా చెప్తున్నాను నేను. ఇన్ డీటెయిల్ టెక్నికల్ లాంగ్వేజ్ ఇంకా ఫర్దర్గా ఉండొచ్చు. బట్ అప్పుడు బిల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్లో 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం ఓకే చెప్తూనే దానికి ఒక కండిషన్ పెట్టారు. ఏమని, డీలిమిటేషన్ చేయాలి. పార్లమెంట్లో తర్వాత శాసనసభ సంఖ్య పెంచిన తర్వాత దాని తదనుగుణంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలనేది దాంట్లో ఒక చిన్న తిరకాసు పెట్టారు. సో ఇప్పుడు 131 అమెండ్మెంట్ యాక్ట్ ఏంటనంటే, దీంట్లో ఆ బిల్ని ప్రొడ్యూస్ చేయడం అంటే డీలిమిటేషన్ జరగడంతో పాటుగా 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించడం అనేది ఓ తిరకాసు. ఆ తిరకాసుని నిన్న బిల్లో ప్రవేశపెట్టాలని ప్రయత్నం బీజేపీ కూటమి ప్రభుత్వం చేసిందనేది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిందనేది కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ పార్టీస్ చెప్తున్నమాట. సో వాస్తవానికి కూడా అదే, నిజంగానే 33% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తూనే అప్పుడు గణన చేపడతాము, జనగణన చేపడతాం, జనగణన చేపట్టిన తర్వాత దానికి అనుగుణంగా మనం సంఖ్య పెంచుకుందాం, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచిన తర్వాత రిజర్వేషన్ ఇద్దామనేది అప్పుడు బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బిల్ని ప్రొడ్యూస్ చేసిందని చెప్పిన మాట. కానీ ఇప్పుడేం జరుగుతోంది, జనగణన లేదు. అయితే 2011 సెన్సెస్ ప్రకారంగా పార్లమెంట్ స్థానాలు పెంచుకోవాలి, లేదు 50% గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల కంటే 50% అదనంగా ఇచ్చుకోవాలి. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 50% ప్రకారంగా సెన్సెస్ పెంచితే కనుక అవి 26 అవుతాయి. అదే 2011 సెన్సెస్ ప్రకారంగా మనం పార్లమెంట్ స్థానాలు పెంచుకోవాల్సి వస్తే 24 అవుతాయి. సో ఇలా కాదు, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, మీరు జనగణన చేపట్టండి, జనగణన చేపట్టిన తర్వాత డీలిమిటేషన్ ద్వారా మీరు పార్లమెంట్ స్థానాలు పెంచండి, అప్పుడు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇన్ కేస్ ఒకళ్ళు ఈ రకంగా పెంచాలనుకున్న సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వివాదం కూడా చెలరేగుతోంది. సౌత్ ఇండియాలో ఏముంది, పాపులేషన్ కంట్రోల్లో భాగంగా చాలా వరకు పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేశాయి. ఉదాహరణకి 2011 నుంచి 2026 వరకు సౌత్ ఇండియా మొత్తం కలిపితే ఓవరాల్గా పెరిగిన పర్సంటేజ్ పాపులేషన్ ఎంత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్లో చెప్పాలంటే మనము ఒక 12 కోట్లు 10 కోట్లు అంతవరకు పెరిగింది. కానీ కేవలం ఒక ఉత్తరప్రదేశ్లోనే 11 కోట్ల జనాభా పెరిగింది, కేవలం ఒకే ఒక రాష్ట్రంలో. అంటే ఈ స్థాయిలో డిఫరెన్షియేషన్ ఉంది. మేము పాపులేషన్ కంట్రోల్ చేసాం, మీరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు మీరు డీలిమిటేషన్ ద్వారా చేపట్టినా కూడా మాకు అన్యాయమే, జనగణన చేపట్టినా ఇంకేదైనా డైరెక్ట్గా మీరు 2011 సెన్సెస్ ప్రకారంగా చేయాలనుకున్నా కూడా అన్యాయమే మాకు. సో మాకు కూడా న్యాయం చేయాలనేది సౌత్ ఇండియా వైపు నుంచి వినిపిస్తున్నమాట. సో ఇక్కడ డీలిమిటేషన్కి, ఉమెన్ రిజర్వేషన్కి రెండింటి లింకు పెట్టి ప్రతిపక్షాలను కార్నర్ చేయాలనుకుంది బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఏమని, మహిళలకు బిల్లు పాస్ అవ్వకుండా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి వీళ్ళపై నెట్టాలనుకుంది. కానీ వాస్తవానికి టెక్నికల్గా జరిగింది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఈ బిల్ ఇప్పుడు పాస్ అవ్వకపోవడానికి మెజారిటీ బలం లేకపోవడం ఒకటైతే, ఇటువైపు ప్రతిపక్షాలు కూడా అపోజ్ చేస్తున్నాయి. కారణం రెండింటికి లింక్ పెట్టడం మూలంగానే. మీరు సెన్సెస్ చేయండి, 2026 సెన్సెస్ చేస్తాము, సెన్సెస్ చేసిన తర్వాతనే డిలిమిటేషన్కి వెళ్తామని చెప్పిన ప్రభుత్వం
ఇప్పుడు సెన్సెస్ చేయకుండానే 2011 సెన్సెస్ ప్రకారంగానే పార్లమెంట్ స్థానాలు పెంచడం అనేది సబబు కాదు అనేది అపోజిషన్స్ చెప్తూ వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. ఇదొక కీలకమైన బిల్, కానీ ఈ బిల్కి పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో బిల్ వీగిపోయింది. ఈ 131 అమెండ్మెంట్ టాక్లో ఇటు మహిళా రిజర్వేషన్కి సంబంధించిన అంశం చాలా కీలకమైంది. సో అది వీగిపోయింది. ఇకపోతే డీలిమిటేషన్ బిల్కి సంబంధించి కూడా నేను ప్రస్తావించినప్పుడు సేమ్ సిచ్యువేషన్. 2011 సెన్సెస్ అని 50% అని ఇలా రకరకాలుగా బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం, ఇటువైపు సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతోంది, డెవలప్మెంట్ మాది, ఫండింగ్ మాది, జీడిపికి అధిక మొత్తంలో ఇచ్చేది మేము, కానీ మీరు ఈ రకంగా పార్లమెంట్ స్థానాలు నార్త్ ఇండియాలో పెంచేసి డబ్బులు మొత్తాన్ని కూడా అటువైపుగా మళ్లిస్తున్నారు అని చెప్పే విధంగా అటు ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నాం, పార్లమెంట్ స్థానాలు లేక చాలా తీవ్రంగా నష్టపోతున్నాం సౌత్ ఇండియా వర్షన్. సో ఇది కూడా డిలిమిటేషన్ బిల్లు కూడా నిన్న వీగిపోయింది. ఇక చివరిగా యూనియన్ టెరిటరీ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి దీంట్లో ఏముందనంటే యూనియన్ టెరిటరీ చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలనేది, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి ప్రాంతాలకు సంబంధించి కూడా సవరణలు, కొన్ని పాలనా పరంగా సవరణలు తీసుకురావాలనేది కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉండి ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా వెనక్కి తీసుకున్నారు. వీటన్నిటి మళ్ళీ జూన్లో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందట. బట్ ఏదేం జరిగినా సెన్సెస్ చేపట్టిన తర్వాత కొంత తదనుగుణంగా ఆయా రాష్ట్రాల వారీగా పార్లమెంట్ స్థానాలు పెంచాలనేది సౌత్ ఇండియాలోని అన్ని స్టేట్స్, అటు కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ స్టేట్స్ నుంచి వినిపిస్తున్నమాట. ఎక్సెప్ట్ ఏపీ, మిగిలిన సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నాయి. నార్త్ ఇండియాలో 100% బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సపోర్టివ్ ప్రభుత్వం ఉంది కాబట్టి యాక్సెప్టెన్స్ దొరుకుతోంది. ఒకటి పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ మినహా మిగిలిన చోట బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇక్కడ బీజేపీ సపోర్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అవకాశం దొరుకుతుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బట్ తీవ్రంగా నష్టపోయేది సౌత్ ఇండియాలో స్టేట్సే కాబట్టి వీళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. ఏదేం జరిగినా సెన్సెస్ చేపట్టిన తర్వాతే ఈ బిల్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. కానీ సెన్సెస్ చేయకుండానే బిల్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేద్దాం, మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెడదామని చెప్పి అటు అధికార పార్టీ ఆలోచిస్తోంది. జూన్లో మళ్ళీ బిల్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అది ఎంతవరకు ముందుకెళ్తుంది, మరి నిజంగా ఈ బిల్కి అప్రూవ్ దొరుకుతుందా, మరి మహిళా రిజర్వేషన్ని అడ్డుకుంది ఎవరు మీరు చెప్పండి. అట్ ది సేమ్ టైం మహిళా రిజర్వేషన్లో కూడా 33% మహిళా రిజర్వేషన్ చెప్తూ ఉన్నప్పటికీ దాంట్లో మెజారిటీ మళ్ళీ ఉదాహరణకి వాళ్ళ ఆల్రెడీ పొలిటీషియన్స్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భార్యలు, కూతురులే వచ్చి రంగంలో దిగుతారు, కానీ కొత్త వారికి అవకాశం దొరకదు. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్లో సబ్ క్లాజ్ కూడా ఇవ్వండి అనేది కొన్ని బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నమాట. మరి సబ్ క్లాజ్ ఇవ్వడానికి వీలవుతుందా, ఏం జరుగుతుందో చూడాలి. సో ఏదేం జరిగినా ఈ బిల్ మాత్రం వీగిపోయింది. సో మహిళా రిజర్వేషన్ బిల్ కానీ, డీలిమిటేషన్కి సంబంధించిన అంశం కానీ, ఇంకొకటి యూనియన్ టెరిటరీకి సంబంధించిన అమెండ్మెంట్ బిల్ కానీ, మూడు కూడా వీగిపోయాయి. ఇది ఒక చరిత్ర సృష్టిద్దామనుకున్నటువంటి ఆలోచన చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది, వీటిని నిజంగానే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయా, ఈ బిల్ నిజంగానే పర్ఫెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.